నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. మనం ఒక రోజు నిద్రపోకుంటే పరిస్థితి ఏంటి? అదే 2-3 రోజులు నిద్ర లేకుండా ఉండగలమా? అదే పరిస్థితి వస్తే ఆరోగ్యం చెడిపోవటం, అలసట, చికాకు మన ముఖం మీద స్పష్టంగా కనిపిస్తుంది. 2 రోజుల నిద్ర లేకుంటే సాధారణ వ్యక్తుల్లో ఇన్ని మార్పులు కనిపిస్తే, ఇక ఏళ్ల తరబడి అది 50 ఏళ్లకు పైగా నిద్ర లేకుండా ఓ వ్యక్తి ఉన్నాడని చెప్తే మీరు నమ్ముతారా? నమ్మరు. అంతకాలం నిద్ర లేకుండా మనిషి బతకలేడని చెప్పేస్తారు. కానీ అలాంటి వింత ఒకటి మన దేశంలోనే జరిగింది. వైద్యులకే అంతు చిక్కని రహస్యాలు, వైద్య శాస్త్రానికే ఓ సవాలుగా మారిన ఈ ఉదంతానికి మధ్యప్రదేశ్ రాష్ట్రం వేదికగా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా ప్రాంతానికి చెందిన మోహన్ లాల్ ద్వివేది వైద్యులకు ఓ చిక్కుముడిగా మారాడు. అతను గత 50 ఏళ్లుగా నిద్రపోలేదు. అయినా అతనికి ఎలాంటి అలసట లేదు. జాయింట్ కలెక్టర్గా రిటైర్ అయ్యి వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన 75 ఏళ్ల వయసులో ఉన్న ఇప్పటి వరకు అతను ఎలాంటి అనారోగ్యానికి గురి కాలేదు. నమ్మశక్యంగా లేని వాస్తవం ఇది. సాధారణంగా నిద్ర లేకుండా జీవితం సాధ్యం కాదని అంటారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి నిద్ర చాలా ముఖ్యమైనదిగా వైద్యులు చెప్తారు. మనము గమనిస్తూ ఉంటాం. అయితే రేవా నివాసి రిటైర్డ్ ఉద్యోగి మోహన్ లాల్ ద్వివేది వయసు సుమారు 75 సంవత్సరాలు. ఇండియాలో ఎమర్జెన్సీ సమయంలో తాను చివరిసారిగా ప్రశాంతంగా నిద్రపోయానని, అప్పటి నుంచి ఇప్పటి వరకు నిద్రపోలేదని మోహన్ లాల్ చెప్తున్నారు. కనురెప్పలు మూసుకుపోతాయి, కానీ కళ్ళలో నిద్ర లేదు, కునుకు లేదు, గాఢ నిద్ర లేదు. గత 50 సంవత్సరాలుగా అసలు తన కళ్ళ నుంచి నిద్ర మాయమైపోయిందని ఆయన చెప్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, నిద్ర లేనప్పటికీ మోహన్ లాల్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. అలసట లేదు, బలహీనత లేదు, కండరాల నొప్పి లేదు. అంతకు మించి ఆయన గంటల తరబడి ఒకే చోట కూర్చొని నిరంతరాయంగా పనిచేసే సత్తా ఉందని కూడా చెప్తూ ఉంటారు. నాకు నిద్ర రాదు, నేను రాత్రి పడుకుంటాను, కానీ నాకు నిద్ర పట్టదు. నేను పుస్తకాలు చదువుతాను, రేయింబవళ్ళు నడుస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటాను. అదే తన దినచర్యగా మారిందని మోహన్ లాల్ చెప్తున్నారు. ఇక అతను ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా అతని పని శైలి కూడా కాస్త భిన్నంగా ఉండేదని అతని కింద పనిచేసే ఉద్యోగులు చెప్తూ ఉంటారు. నిద్ర, విశ్రాంతి లేకుండా ఎక్కువ గంటలు పనిచేసే మోహన్ లాల్తో కలిసి పనిచేయడానికి తోటి ఉద్యోగులు కూడా కాస్త భయపడేవారట. అప్పట్లో బన్సాగర్ డ్యామ్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎలాంటి అలసట లేకుండా అతను చాలా కిలోమీటర్లు నడిచేవాడు. కానీ అతనికి అలసట అనిపించదు. కానీ తోటి ఉద్యోగులు మాత్రం ఇబ్బంది పడేవారట. ఇక నిద్రలేమి సమస్య గురించి ఆయన ముంబై, ఢిల్లీలోని పెద్ద పెద్ద వైద్యులను కూడా సంప్రదించారు. కానీ ఫలితం రాలేదు. యోగా, ప్రాణాయామంతో పాటు భూత వైద్యం వరకు ఆయన ప్రయత్నాలు చేశారట. కానీ ఇప్పటికీ ఆయనకు నిద్ర రాలేదు. మోహన్ లాల్ ద్వివేది మాట్లాడుతూ, మొదట్లో నేను కలత చెందారు, కానీ ఇప్పుడు నేను అలవాటు పడ్డాను అంటున్నారు. నిద్ర లేకున్నా తన శరీరం సహకరిస్తోంది, ఇదో అద్భుతం అన్నారు. ఇక 50 సంవత్సరాలు నిద్ర లేకుండా ఉండటం సైన్స్లోనూ ఓ వింతగానే మారింది. మోహన్ లాల్ ద్వివేది కేసు ఇప్పటికీ వైద్యులకు ఓ ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ కేసు స్టడీ చేసి రహస్యాలు రాబట్టగలిగితే భవిష్యత్తులో ఎన్నో ప్రయోగాలకు ఆస్కారం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.